ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్లే అందరికీ సమస్యలు. నేను మీ అందరినీ బాధ పెట్టాను. ఇలాంటి బతుకు నాకొద్దు. వద్దు. నన్ను వదిలేసేయండి. నేను పెట్టేస్తున్నాను. అయ్యో ఆగండి మధు గారు, ఫోన్ పెట్టొద్దు. మిమ్మల్ని మా పిన్ని మా ఇంటికి తీసుకొచ్చారు. పిన్ని ఇంట్లో లేని టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. పిన్నికి తెలిస్తే ఫీల్ అవుతుంది. మీరు ఆ పిల్స్ మింగడం ఆపేయండి. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. సారీ రామ్ గారు, నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా తరపున మీ పిన్ని గారికి సారీ చెప్పండి. పట్టుకో సీత, మీ అక్కతో మాట్లాడుతూ ఉండు. ఫోన్ పెట్టనివ్వద్దు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అక్క, నా మాట వినక్క. ఆ మాత్రలు వెంగద్దక్క. ఆపక్క ప్లీజ్ అక్క. మహా ఊళ్ళో లేకపోయేసరికి ఇంట్లో ఎవరిష్టం వాళ్ళదైపోయింది. పొద్దున్నే రామ్ని తీసుకుని సీత ఎటో వెళ్లిపోయింది. చలపతి, రేవతి షాపింగ్ కని వెళ్లారు. ఆఖరికి వాచ్మెన్ సాంబ కూడా డ్యూటీ ఎగ్గొట్టి షికారుకి వెళ్లాడు. అవునర్చన, మహావదిన ఇంట్లో ఉంటేనే అందరికీ భయం ఉంటుంది. లేదంటే ఎవరిష్టం వాళ్ళదే. ఎవరండి? రామ్ కాల్ చేస్తున్నాడు. రామ్ కాదండి, వాడి ఫోన్తో సీత చేస్తుంటుంది. మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే బయట రామ్తో తను ఎలా ఎంజాయ్ చేస్తుందో చెప్పి మనల్ని వెక్కిరిస్తుంది. ఫోన్ కట్ చేయండి. బాబాయ్ కాల్ కట్ చేశాడేంటి? పిన్ని పిన్ని చేస్తాను. చూసారా ఆ సీత శాడ్జం? మీరు కాల్ కట్ చేయగానే నాకు చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ఎత్తి దాని రొమాన్స్ మనం వినాలా? అవసరం లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాం. చేయండి. ఏంటిది? పిన్ని కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. The number you have dialed is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? అబ్బో, ఏం చేయాలి ఇప్పుడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.